రైల్వే స్టేషన్ రంగురంగులుగా రెడీ చేస్తూ మరి ప్రేక్షకులకు ఎంతగానో మరి అన్ని విషయాలు అనుకూలమైన సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వం ఎంతగానో చర్యలు తీసుకుంటుంది. అలాగే ఒక ట్రైన్ ఒక ప్రయాణంలో రాకపోకలు అన్ని విషయాల్లో కూడా మరి చక్కని సౌకర్యాన్ని కల్పించిన ఈ యొక్క ప్రభుత్వం బట్టి మరి యొక్క రైల్వే స్టేషన్ బట్టి రంగు విధానం బట్టి కూడా చక్కగా ఈ యొక్క సౌకర్యాలను బట్టి డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ అన్నీ కూడా చక్కగా ఈ రంగురంగులుగా రెడీ చేసిన ఈ యొక్క ప్రభుత్వం బట్టి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కాకినాడ రైల్వే స్టేషన్ కాకినాడ టీవీ 379 న్యూస్ మనోహర్ రాజ్ రిపోర్టర్ అండ్ సూర్యతో కెమెరామ్యాన్. ఈరోజు రైల్వే స్టేషన్ యొక్క సౌకర్యంలో ఒక గవర్నమెంట్ చేసిన మరి ప్రతిదీ కూడా ఇక్కడ రంగురంగులుగా కనపడుతూ తెలియజేస్తున్నప్పుడు ప్రాక్టికల్గా మనం తెలియజేస్తున్నాము. సార్ మీ పేరు? నా పేరు టి శ్రీనివాస్ సార్. ఇలాగ రంగురంగులుగా ఎంత తయారు చేసిన రైల్వే స్టేషన్ విధానం పెట్టేలాగా చాలా బ్యూటిఫుల్గా ఆధునీకరించారు సార్. చాలా చక్కగా ఆధునీకరించి ప్రజలకి సౌకర్యాలు కల్పించారు సార్. ఇక్కడ మౌలిక సదుపాయాలు వసతుల విషయంలో కూడా ఏ రాజీ పడవలసిన లేదు సార్. చక్కగా ఇక్కడ ఫెసిలిటీస్ ప్రయాణికులకి అన్ని విధాలుగా అనుకూలించాయి సార్. ఇంతకు ముందు అయితే ఏదో నామాత్రంగా ఉండేవి సార్. ఇప్పుడు మన మోదీ గవర్నమెంట్తో ఇక్కడ ఆధునీకరించినటువంటి ఈ సదుపాయాల విషయంలో ప్రయాణికులుగా మేము చాలా సంతోషిస్తున్నాం సార్. క్లీనింగ్ అంతా కూడా అంతా బాగుంటుందని మీరు తెలియజేస్తున్నారు. ఒకప్పుడైతే అంత కొంచెం స్మెల్గా ఉండేదని కంప్లైంట్లు వచ్చేవి. ఇప్పుడు నీట్నెస్ విషయంలో మీ ఒక అభిప్రాయం పారిశుద్ధ్య విషయంలో కూడా ఇంతకుముందు మెయింటైన్ చేసేవారు కాదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా చక్కగా పారిశుద్ధ్య విషయంలో చాలా క్లీనింగ్గా ఉంటున్నారు సార్. ఆ విషయంలో చాలా మెచ్చుకోవాలి సార్ గవర్నమెంట్ని. ఇలా మన కాకినాడ టౌన్ విషయంలో చాలా చక్కగా ఇంకా వేరే రైల్వే స్టేషన్లో కూడా ఇదే పద్ధతి పాటించారని సార్. అంతకు మించి ఇక్కడ కూడా చాలా చక్కటి సౌకర్యాలతో మెరుగుపరిచారు సార్. ఈ విషయంలో చాలా మెచ్చుకోవాలి సార్ మన రైల్వే డిపార్ట్మెంట్ వారిని, అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ వారిని కూడా చాలా మెచ్చుకోవాలి సార్. మొత్తం మీద ప్రయాణికులకు అందరికి కూడా మంచి సౌకర్యం కల్పిస్తుందని ప్రభుత్వం మీరు తెలియజేస్తున్నారా? ఎస్ సార్, తప్పకుండా తెలియజేస్తాను సార్. ఇంతకుముందు కూడా 2 సార్లు చెప్పాను సార్, మరొకసారి చెప్తున్నాను సార్. ఈ ప్రభుత్వ విషయం రైల్వే విధానంలో చాలా ప్రయాణికులకి చాలా చక్కటి సదుపాయాలు కల్పించి అలాగే రైల్లో కూడా ప్రయాణికుల్ని చాలా ఆకర్షిస్తున్నారు సార్. ప్రయాణికులు కూడా ట్రైన్కి రావడానికి కూడా వాళ్ళు ఒక విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు ఇక్కడికి ప్రయాణికులు తోడుకొని వస్తున్నారు సార్. ఈ సదుపాయాల విషయంలో వస్తున్నారు సార్. ఇంతకు ముందంటే ఏదో వేరేలాగా ఆలోచించవచ్చు సార్ రైల్వే స్టేషన్ అంటే. ఇప్పుడు రైలు ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చక్కగా ముందుకు రావడానికి మొగ్గు చూపుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు రైల్వే స్టేషన్ యొక్క రంగుల విధానం కానీ నీట్నెస్ కానీ చూసినప్పుడు చక్కని మరి ప్రేక్షకులు గారికి తెలుసుకుందాము. రైల్వే స్టేషన్ యొక్క విధానం నీట్నెస్ ఎలా ఉంది, కాకినాడ రైల్వే స్టేషన్ కోసం అసలు నీట్నెస్ ఉంది. 379 న్యూస్ యొక్క ఎండీ గారికి నా హృదయపూర్వక వందనాలు. కాకినాడ ఒకప్పుడు భారతదేశంలో ఒక మంచి పేరున్నటువంటి ఒక రాజధానిగా నెలకొల్పబడింది, పిలువబడుతుంది. కానీ నేటికి ఈరోజు కూడా మరి మన యొక్క స్వతంత్రం వచ్చి ఈరోజు కూడా మరి కాకినాడనే అనేక మంది మంత్రులు ఏలారు. కానీ కొన్ని సంవత్సరాలు అయితే అదేవిధంగా మరుగుపడింది. కానీ ప్రజెంట్ ఈ పరిపాలన అంటే ఈ ప్రభుత్వంలో మరి నిజంగా నాయకులైన వారు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మరి మన కాకినాడ ఉద్దేశించి ఈ టీవీ 379 న్యూస్ ద్వారా నేను ఇవ్వదలుచుకున్నటువంటి మరి ప్రకటన ఏంటంటే కాకినాడ 2 టౌన్ అనేటువంటి ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఫుట్పాత్ కానీ ప్రతి ఏదైతే ఇక్కడ కట్టినటువంటి రోడ్స్ విషయాల్లో అయితే మాత్రం చాలా క్లీన్ అండ్ నీట్గా చాలా బాగా చేస్తున్నారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ప్రయాణికులు కూడా చాలా బాగా వారు ప్రయాణంలో కూడా ఏ విధమైనటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కాకినాడ 2 టౌన్ అనేది ఒక మంచి పేరున్నటువంటి స్టేషన్గా మరి ఆ కేంద్రంలో కావచ్చు అనేక భారతదేశం అంతా కూడా పేరు ఉన్నదని నేను తలంచుకుంటూ ఉన్నాను. ఈ టౌన్ స్టేషన్ అంతట్లో కాకినాడలో మరి యొక్క రంగురంగులుగా నీట్నెస్గా తయారు చేసిన అధికారులు కానీ నీట్నెస్ కానీ ఒకప్పుడైతే అంత స్మెల్గా చాలా డస్ట్బిన్స్ ఉండేదని తెలిసినప్పటికీ ఈ రోజు చూస్తున్నాము చక్కని యొక్క రైల్వే స్టేషన్ రంగురంగులుగా ఎంత నీట్గా చేసిన ప్రభుత్వానికి మీరు ఎలా తెలియజేస్తున్నారు?
ఈరోజు నిజంగా ఈ ప్రభుత్వం నిజంగా ఎప్పుడు ఈ విధంగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కదా. ఈ ప్రభుత్వం అయితే మాత్రము ఈ రైల్వే స్టేషన్ చుట్టూరు కావచ్చు, కాంపౌండ్ చుట్టూరు కావచ్చు, ఈ యొక్క రంగురంగుల విధానం చూసినప్పుడు ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ప్రయాణికులు ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా అందంగా చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్ చూసినప్పుడు చాలా మరి ప్రయాణికులకు సైపోయింగ్ కానీ అన్ని విషయాలు కానీ ప్లాట్ఫామ్ కానీ అన్ని తెలియజేస్తున్నారు. మరి మీరు ఈ యొక్క రైల్వే స్టేషన్ చూసినప్పుడు ఈ యొక్క రైల్వే స్టేషన్ విధానాన్ని బట్టి మరి మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అయితే ప్రభుత్వాన్ని నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంకా దీన్ని ఇంకా నాటికి ముందు భవిష్యత్తు కాలంలో ఒక మెట్రో సిటీ టైప్ అనేది ఇక్కడ ఏర్పరిచినట్లయితే ఇది కూడా మన కాకినాడ ఒక మున్సిపాలిటీగా ఇది తీర్చిదిద్దాలని పేరు రాష్ట్రంలో ప్రతి స్థాయిలో కూడా ఉండాలని భవిష్యత్తు కాలంలో ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. మెట్రో సిటీ కోసం ఏర్పాట్లు ఏమన్నా మీరు ప్లాన్ చేసి విధానం కానీ ప్రభుత్వానికి మీరు ఏమో తెలియజేస్తున్నారు? ప్రజెంట్ ప్రభుత్వం తెలియజేసింది ఏంటంటే నిజంగా అనేకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, చిన్న చిన్న రాష్ట్రాలు మన భారతదేశంలో. అయితే ఈరోజు మన కాకినాడలో ఇంకా బ్రిడ్జెస్ అయినవి పడవలసి ఉన్నాయి. అదేవిధంగా మరి కాకినాడ ఇంకా ఆ మారుమూల ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పుడైతే మంచిగా చేస్తే ప్రభుత్వం ముందుకు వచ్చి ఇంకే ప్రతి పట్టణాన్ని పల్లెని కూడా వడగొట్టి వాళ్ళ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తే మంచి పేరు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి నేను భావిస్తున్నాను. స్మార్ట్ సిటీగా ఉంది, నెక్స్ట్ మెట్రో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే స్మార్ట్ సిటీ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే చెప్తున్నారు, కానీ అది సగం 50% వరకు మాత్రమే అది జరుగుతుందని నేను తలస్తున్నాను. కానీ పూర్తిగా జరగాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మెట్రో కూడా ఎక్స్పెక్ట్ చేసి మన మెట్రో స్టేషన్ కూడా వస్తే మన రైల్వే ఎక్కువ అభివృద్ధి పొందుతారని ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే భారతదేశంలో కాకినాడ కూడా ఒక పేరు ఉండాలనే ఉద్దేశంతో మన కాకినాడ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ప్రతి పౌరుడు కూడా ఒక మంచి పేరు మన భారతదేశంలో కాకినాడ ఒక పేరు రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏదైతే మూతపడిపోయినా అవన్నీ కూడా సక్రమంగా చేస్తే రైల్వే స్టేషన్ కావచ్చు, కోర్టు కావచ్చు, ఇంకా చాలా పెరిగినటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. త్వరలో మెట్రో స్టేషన్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? త్వరలో మెట్రో స్టేషన్ వచ్చే చాలా బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రజలంతా తలంతూ ఉన్నారు. అయితే నేనైతే మాత్రం వస్తే ఆ ప్రభుత్వం ముందుకు వచ్చి దీన్ని చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టీవీ 379 న్యూస్ ద్వారా ఈరోజు కెమెరామ్యాన్ శ్రీనివాస్తో మనోహర్ రాజు గారు ఈ రోజున మరి యొక్క చక్కని యొక్క రైల్వే స్టేషన్ ఎక్స్పెక్ట్ చేసి అది తీసుకునే ఇంటర్లో కూడా చాలా అందరూ కూడా బ్యాక్